ఈ లెక్కన ఆనాడు ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారిని ఏదో వెండి రోకలకు అమ్మేస్తే ఈవేళ యేసు ప్రభుని మనం చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న విలాసాలకి, చిన్న చిన్న ఆర్భాటాలకి, టీవీలకి, ఎంటర్టైన్మెంట్లకి, పండగలకి, ఫంక్షన్లకి, అబద్ధాలు ఆడటానికి, సుఖపడటానికి, ఏదో పొందుకోవటం, ప్రతిసారి ప్రతి క్షణం యేసు ప్రభుని మీరు నమ్మకం పెట్టేస్తున్నారు. మరి ఇప్పుడు యేసు ప్రభుని సిలువ వేసినోడు కాదంటారు మనం. ఇప్పుడు బాగున్నారు మీరు ఒక క్షణం, ఇప్పుడే లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు యేసు ప్రభు సన్నిధిలో కూర్చున్నారు, చక్కగా దేవుడు వాక్యం అంటున్నారు, వెరీ గుడ్. మరి తర్వాత గంటపోయిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు కూడా దేవుని బిడ్డలాగానో యేసు ప్రభు బిడ్డలాగా ఉంటారు కాసేపు అన్నాక. ఒక గంట పోయాక, లేకపోతే 2 గంటలు పోయాక, 3 గంటలు పోయాక, ఇంకా తర్వాత ఇంకేమన్నా మన మైండ్ ఇంకా దేవుని గురించే ఆలోచించి, దేవుని వాక్యమే తలంచుకుంటూ, దేవుని పాటలే పాడుకుంటూ ఉంటారు మీరు. లేదు, మారిపోద్ది. ఏదో ఎంటర్టైన్మెంట్, పిల్లలు చూస్తారులే, టీవీ అదే అంటాం, ఏదో సినిమా, సీరియల్లో ఆటో పాట ఏదో వస్తుంది. అప్పుడు ఎవరు నమ్మకాన్ని పెట్టేసినట్టు? ప్రభు నమ్మకాన్ని పెట్టేసినట్టు. ఆ లెక్కన మన ప్రభువుని రోజుకి ఎన్నిసార్లు అమ్మేస్తున్నామో చూడండి. ఎన్నిసార్లు అమ్మటం కూడా కాదు, ఎన్నిసార్లు సిలివేస్తున్నామో చూడండి. అక్కడ అదే అన్నాడు. అక్కడ తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, మరలా 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 సిలువ వేయచ్చు. అంటే ఈవేళ నువ్వు చేస్తున్న తప్పు చిన్నది కాదు. యేసు ప్రభువుని సిలువ వేసినట్టు తప్పు చేస్తావు. సిలువ వేయటమే కాకుండా మళ్ళా ఏం చేస్తున్నావట? బాహటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. ఎవరు? మనం. యేసు ప్రభుని అవమానపరుస్తున్నారు. నిజమే కదా. ఇప్పుడు దేవుని బిడ్డగా బతకాల్సిన వ్యక్తి ఎక్కడో ఉండకూడని స్థలాల్లో ఉన్నాడు, ఎక్కడో ఏ థియేటర్ దగ్గర ఎక్కడో ఆ టికెట్లు తీసుకునే వరుసలో నిలబడ్డాడు అని అనుకోండి. ఇప్పుడు యేసు ప్రభుని మీరు ఏం చేస్తున్నట్టు? అవమానపరుస్తున్నట్టు. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్న వాళ్ళు, అంటే క్రీస్తు రూపం ఉందనుకోండి మీరు, ఆ క్రీస్తు వేషం వేసుకున్న వాళ్ళు ఎక్కడైనా వెళ్లి ఒక అభ్యంతరకరమైన స్థలాల్లో ఉన్నాడు అనుకోండి, ఎవరికి అవమానం అది? అందుకే ఈవేళ దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మీరు వెళ్లే ప్లేసెస్ ని బట్టి కూడా దేవునికి అవమానం కలుగుతుంది. మీరు మాట్లాడే మాటను బట్టి కూడా దేవునికి అవమానం కలుగుతుంది. మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన బట్టి కూడా దేవునికి అవమానం కలుగుతుంది. అంటే మీరు యేసు ప్రభుని సిలువేస్తున్నారు ప్రతి క్షణం. తర్వాత బాహటంగా ఆయన ఏం చేస్తున్నామంటే అవమానపరుస్తున్నాం. కనుక